నేషనల్ నియోనాటాలజీ ఫోరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 44వ వార్షిక సదస్సు నియోకాన్ 2025 రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ వేదికగా జరగనుంది. ఈ నెల 11 నుండి 14 తేదీ వరకు బీచ్ రోడ్లోని నోవాటెల్లో జరగనున్న సదస్సు నేపథ్యంలో సిరిపురం గవర్నర్ బంగ్లా ఎదురుగా ఉన్న లోటస్ ఆసుపత్రిలో ప్రీ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ నిర్వహించారు. నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ అనే అంశంపై జరిగిన వర్క్ షాప్ లో నిపుణులైన వైద్యులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. దేశంలో ప్రతిష్టాత్మక నేషనల్ నియోనాటల్ ఫోరం ఏటా వార్షిక సదస్సులు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ వేదికగా ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు బీచ్ రోడ్లోని నోవాటెల్లో 44వ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిపురంలోని లోటస్ ఆసుపత్రిలో ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ నిర్వహించారు. నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ వర్క్షాప్ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ ముర్కి ఆధ్వర్యంలో జరిగింది. డాక్టర్ అశోక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాయి కిరణ్, డాక్టర్ గుప్తా, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుమంత్ కుమార్లు ఈ వర్క్షాప్లో పలు అంశాలపై పీడియాట్రిషియన్లు, నియోనటాలజిస్టులకు అవగాహన, శిక్షణ ఇచ్చారు. పుట్టిన తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే శిశువులకు, ప్రధానంగా నెలలు నిండని శిశువులకు ముక్కు, ముఖానికి మాస్క్ ద్వారా గాలిని అందించే సురక్షితమైన పద్ధతి ఎన్ఐవి. ఈ పద్ధతి శ్వాసక్రియకు సహాయపడుతుంది. శిశువు గొంతులోకి ట్యూబ్ పెట్టకుండా ముక్కు లేదా ముఖానికి మాస్క్ ద్వారా గాలిని అందించే చికిత్స. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న శిశువులకు ఊపిరితిత్తులకు విశ్రాంతిని అందించి ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుంది. నిపుణులైన వైద్యులు వర్క్షాప్లో పలు అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ వేదికగా నిర్వహిస్తున్న నియోకాన్ 2025లో భాగంగా ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ను తమ ఆసుపత్రిలో నిర్వహించామని లోటస్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్పై వర్క్షాప్ జరిగిందని, నిపుణులైన వైద్యులు పలువురు నియోనటాలజిస్టులు, పీడియాట్రిషియన్లకు ఈ విధానంపై పలు అంశాలను వివరించారని చెప్పారు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ లోటస్ హాస్పిటల్. సో ఇవాళ ఈ మీటింగ్స్ పెట్టడానికి మెయిన్ కారణము, ఇవాళ మనకి విశాఖపట్నంకి ఫస్ట్ టైము నేషనల్ నియోకాన్ అంటే న్యూ బార్న్ బేబీస్ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ అనేది చేయడం జరుగుతుందండి. ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారి అన్నది మనకి విశాఖపట్నానికి అలాట్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఈ నేషనల్ నియోకాన్లో భాగంగా మనం వర్క్ షాప్స్ అన్నవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మన లోటస్ హాస్పిటల్ ప్రెస్టీజియస్గా నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అనే వర్క్ షాప్ అన్నది మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో దీనికి నేషనల్ కోఆర్డినేటర్గా డాక్టర్ శ్రీనివాస్ ముర్కి గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో మనకి ఫ్యాకల్టీ వచ్చి డాక్టర్ అశోక్ కే డిఆర్ఆర్ఈ గారు, డాక్టర్ విఎస్వి ప్రసాద్ గారు, డాక్టర్ డిఎం గుప్తా గారు, డాక్టర్ సాయి కిరణ్ గారు, సో మొదలగు మందితో మనం ట్రైనింగ్ అన్నది చేయించడం జరుగుతుందండి. సో ఇందులో పార్టిసిపెంట్స్ విషయానికి వస్తే మనకి ఇండియా మొత్తం మీద సో యంగ్ పీడియాట్రిషియన్స్, నియోనటాలజిస్ట్స్, అంతేకాకుండా ఎక్స్పీరియన్స్డ్ పీడియాట్రిషియన్స్, నియోనటాలజిస్ట్ కూడా వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని కొత్త నియోనటాలజిస్ట్కి, యంగ్ నియోనటాలజిస్ట్కి అన్నది ట్రైనింగ్ ఇవ్వడం అన్నది జరుగుతుందండి. సో ఇది విశాఖపట్నంలో చేయడం అన్నది గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. అందులో లోటస్ విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ విశాఖపట్నంలో ఈ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ టేకప్ చేయడం అన్నది ఇట్స్ ఏ ప్రెస్టీజియస్ థింగ్ టు అస్. సో ఇన్వేజివ్ వెంటిలేషన్లో రెండు రకాలండి. ఒకటి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్, ఒకటి ఇన్వేజివ్ వెంటిలేషన్. ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటే హైయర్ లెవెల్, అంటే మనం గొంతులో గొట్టం వేసి ఈటీ ట్యూబ్ వేసి చేసేది. బట్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటే అంతవరకు కూడా వెళ్ళకుండా మనం ఈటీ ట్యూబ్ అంటే ఎండోటేకియల్ ట్యూబ్ వాడకుండా ముక్కు ద్వారా మనం వెంటిలేట్ చేయడం అన్నది నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. ఈ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్లోనే మనం బేబీని సేవ్ చేయగలిగితే సో బేబీకి వచ్చే కాంప్లికేషన్ రేట్స్, సర్వైవల్ రేట్స్, సో లెంత్ ఆఫ్ స్టే అన్నది తగ్గడం అన్నది జరుగుతుంది. సో ఇట్ విల్ బి బెనిఫిటింగ్ టు ద బేబీ. సో నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అన్నది న్యూ బార్న్ కేర్లో ఒక ముఖ్యమైన అంశం. డిఫరెంట్ టైప్స్ ఫ్రమ్ ద డెలివరీ రూమ్ నుంచి బేబీస్ డెవలప్మెంట్ గురించి, ఫీడింగ్ గురించి, వెంటిలేషన్స్ గురించి, సో మెటబాలిక్ డిజార్డర్స్ గురించి, సో ఇలా రకరకాల విషయాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ నియోకాన్కి ముందు జరిగే కాన్ఫరెన్స్లో నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ లాగే ఇన్వేజివ్ వెంటిలేషన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ మీద, లాక్టేషన్ మీద, డెవలప్మెంటల్ సపోర్టివ్ కేర్ మీద, ప్రొసీజర్స్ మీద, ఇలాంటి విషయాల మీద ట్రైనింగ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా విశాఖ వేదికగా నిర్వహిస్తున్న నియోకాన్ 2025కు లోటస్ హాస్పిటల్స్ చీఫ్ నియోనటాలజిస్ట్ డాక్టర్ కె శేషగిరి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి 1800 మంది నియోనాటాలజిస్టులు, పీడియాట్రిషియన్లు హాజరవుతున్నారు.